ఓం శ్రీమాత్రే నమః. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో నవరాత్రులకు సంబంధించి పూజా విధానాలు అన్నీ కూడా వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను కదండి. ఈరోజు అఖండ దీపం అంటే ఐశ్వర్యం, అఖండంగా నిత్యం వెలుగుతూ ఉండే దీపాన్ని అఖండ దీపం అంటారు. అఖండ ఐశ్వర్యం, అఖండ కీర్తిని మనకి కలగజేసే ఈ అఖండ దీపాన్ని నవరాత్రుల్లో ఎలా వెలిగించాలి, 9 రోజులు వెలిగించాలా, లేదు అంటే మనం అఖండ దీపం ఒక్కసారి పెడితే నిత్యం ప్రతి సంవత్సరం పెట్టుకోవాలా, పాటించవలసిన నియమాలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో అయితే చూద్దామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మరియు ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని డివోషనల్ వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనకి అఖండ దీపానికి కావాల్సినవి ఏంటి అంటే మట్టి ప్రమిదలే ఉండాలని లేదండి. ఇత్తడి ప్రమిదలు కానీ, వెండి ప్రమిదలు కానీ, రాగి ప్రమిదలు కానీ వీటిలో ఏ ఉన్నా పర్వాలేదు. నేనైతే మట్టి ప్రమిదలో పెట్టి చూపిస్తున్నాను. మట్టి ప్రమిద తర్వాత ఒక ప్లేట్ తీసుకోవాలి. ప్లేట్లో మనం ధాన్యం వేసుకోవాలి. ధాన్యం ఒకవేళ అందుబాటులో లేకపోతే బియ్యం వేసుకోవచ్చు. బియ్యం లేకపోతే గోధుమలు వేసుకోవచ్చు. గోధుమలు కూడా లేకపోతే నవధాన్యాలు వేసుకోవచ్చు. వేసుకొని అఖండ దీపాన్ని వెలిగించాలి. అఖండ దీపం ఏ ప్రమిదలో పెట్టాలి అనుకుంటున్నామో ఆ ప్రమిదకు మంచిగా పసుపును భుజించాలి. నిండగా రాసి బొట్లు పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను సింధూరం ఉపయోగిస్తున్నానండి. అమ్మవారికి సింధూరం చాలా ఇష్టం దుర్గమ్మకు, అందుకని 9 బొట్లు సింధూరంతో పెట్టుకుంటున్నాను. అఖండ దీపం వెలిగించే వాళ్ళు చాలా నియమాలు పాటించాలి. ముందుగా ఎవరైతే కలశము అఖండ దీపం పెట్టుకుంటారో వాళ్ళు ఇంటికి తలుపు వేసి ఎక్కడికి వెళ్ళకూడదు. చిన్న చిన్న పనుల మీద వెళ్ళినా ఇంటికి తలుపు వేయకూడదు. అదేవిధంగా బ్రహ్మచర్యం పాటించాలి. నేలపైన నిద్రించాలి. అదేవిధంగా శాకాహారం అంటే మాంసాహారం తినకూడదు. ఉల్లి వెల్లుల్లి తినకూడదు. ఇటువంటి నియమాలన్నీ పాటిస్తూ అఖండ దీపం వెలిగించాలి. అబద్ధాలవి ఆడకూడదు. ఎవరిపైన నిందలు వేయకూడదు. అంతా మంచిగా అమ్మవారి తలుచుకుంటూ ఉండాలన్నమాట. ధ్యానంలో ఉండాలి. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, అమ్మవారి ఎదురుగుంటా అఖండ దీపం పెట్టాలి అనుకుంటున్నాను. అందుకనే ప్లేట్లో కొంచెం పసుపు కుంకంతో మంగళప్రదంగా బొట్లు పెట్టాను. లేదు అంటే మీరు అమ్మవారి కుడివైపును కూడా అఖండ దీపం వెలిగించవచ్చు. అఖండ దీపం పెట్టే చోట 2 అక్షంతాలు వేసి ఇప్పుడు నేనైతే ధాన్యం వేస్తున్నాను. మీరు మీకు అందుబాటులో ఉన్నవి ఏవైనా వేసుకోవచ్చు. వేసి మంచిగా 3 గుప్పెళ్ళు కానీ 5 గుప్పెళ్ళు కానీ వేసుకోవాలి. వేసుకొని మంచిగా అఖండ దీపం పెట్టుకునే విధంగా చేసుకోవాలి. సదును చేసి దీనిపైన మనం పసుపుతోని మంచిగా ఒక చిన్న స్వస్తిక్ కానీ పద్మం కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. మంగళప్రదమైన ముగ్గు వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పసుపు కుంకం కూడా పెట్టుకోవచ్చు. వేసుకొని 2 అక్షంతాలు వేసి ఇప్పుడు అమ్మవారి ఎదురుగుంటా మనం అఖండ దీపం పెట్టుకోవాలి. అయితే అఖండ దీపం కన్నా ముందుగా మనం అఖండ దీపం ఒకటే పెట్టుకోవచ్చా అంటే కాదండి. ముందుగా మనం అమ్మవారికి పూజ చేసుకొని దీపారాధన చేయాలి. దీపారాధన చేసిన అనంతరమే అమ్మవారిని సంకల్పించుకోవాలి. ముందుగా వినాయకునికి, తర్వాత అమ్మవారిని సంకల్పించుకోవాలి. అమ్మ ఈ 9 రోజులు, ఈ 5 రోజులు, ఈ 3 రోజులు మీకు వీలైనన్ని రోజులు బేస సంఖ్యలో అమ్మవారి దగ్గర అనుకోవాలి. ఇలా అఖండ దీపం పెట్టుకోవాలి అనుకుంటున్నాము. నీ కరుణా కటాక్షాలు మాకు చూపించు, నీ అనుగ్రహం ఉంటేనే మేము ఏదైనా చేయగలుగుతాము అని నమస్కరించుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని నమస్కరించుకొని దీపారాధనకి అన్నీ సిద్ధం చేసుకోవాలి. అయితే మనం నవరాత్రులు 9 రోజులు అఖండ దీపం పెట్టాలా అంటే 9 రోజులు పెట్టలేని వాళ్ళు నవరాత్రిలో ఏదో ఒక రోజు పెట్టుకోవచ్చు. లేదు అంటే మొదటి 3 రోజులు, మొదటి 5 రోజులు, చివరి 3 రోజులు, చివరి 5 రోజులు ఇలా ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు.
బేస సంఖ్యలో ఏ రోజైనా పెట్టుకోవచ్చు. ఇక అఖండ దీపం ఒత్తు ఉంటుంది. ఈ అఖండ దీపం ఒత్తుతోని మనం దీపారాధన చేస్తే నిలిచి కాలుతుందనమాట. ఈ ఒత్తిని ముందు రోజే మనం అఖండ దీపం వెలిగించాలి అనుకునే ముందు రోజే నూనెలో కానీ, ఆవు నేతిలో కానీ, కొబ్బరి నూనెలో కానీ నానబెట్టి ఉంచితే మనకి అఖండ దీపం ఒత్తు అనేది తొందరగా అయిపోకుండా ఉంటుంది. ఒకవేళ ఒత్తు అయిపోతే ఏం చేయాలి అంటే మనం అందుకే ముందుగానే 2 ఒత్తులు తెచ్చుకొని నానబెట్టుకోవాలి. ఒక ఒత్తు అయిపోతే రెండో ఒత్తిని దానికి ఇలా జతపరచాలి. లేదు అంటే మనం ఒక్క ఒత్తి అయితే నూనె నిండుగా ఉంటే ఒత్తి తొందరగా కాలదు, నిలిచి కాలుతుంది. అయితే ఏ నూనె వడ్డించాలి? ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వడ్డించుకొని అఖండ దీపం వెలిగించాలి. అఖండ దీపంలో నూనె వడ్డించేటప్పుడు తప్పకుండా స్నానం చేసి మాత్రమే వడ్డించాలి. అందుకే ఉదయం స్నానం చేసి వడ్డించి సాయంత్రం స్నానం చేసి వడ్డిస్తే సరిపోతుంది. పెద్ద ప్రమిద లేదా పెద్ద మూకుడు తెచ్చుకొని అఖండ దీపం వెలిగిస్తే చాలా మంచిది. అఖండ దీపం వెలిగించిన తర్వాత ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో అయినా కొండెక్కితే అఖండ దీపం అస్సలు మనం సంకల్పించుకున్న తర్వాత కొండెక్కకూడదు. ఒకవేళ ఏదైనా అపచారంతో కొండెక్కింది అంటే మీరు అమ్మవారికి మళ్ళీ క్షమాపణ చెప్పుకొని నా వల్ల ఇలా జరిగింది తల్లి అని మోకరిల్లి నమస్కరించుకొని మళ్ళీ అఖండ దీపం వెలిగిస్తాము అని సంకల్పించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి అఖండ దీపంలో ఒత్తు తీసి అదే నూనెలో కొత్త ఒత్తు వేసి దీపారాధన చేసి మళ్ళీ పటిక బెల్లాన్ని నివేదించాలి. అఖండ దీపం వెలిగించినప్పుడు తప్పకుండా కొబ్బరికాయ కొట్టి వెలిగించాలి. అదేవిధంగా పటిక బెల్లాన్ని నివేదన చేసుకోవాలి. అఖండ దీపం అంటే సాక్షాత్తు మహాలక్ష్మీదేవితో సమానము. అంతటి కీర్తి అదేవిధంగా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. అందుకే అఖండ దీపానికి మనకి వీలైతే పూలతో అలంకరించుకొని 2 అక్షంతాలు కొంచెం పసుపు కుంకం పెట్టి నమస్కరించుకోండి. అఖండ దీపం ఆడవాళ్లే కాదు ఎవరైనా వెలిగించవచ్చు. మనం మన్నించగలము, పాటించగలము ఈ నియమాలు అనుకునే వాళ్ళు ఎవరైనా వెలిగించవచ్చు. మనం అఖండ దీపం వెలిగించేటప్పుడు ఉపవాసం ఉండి మాత్రమే వెలిగించాలి. ఒకవేళ వీలు కాదు అనుకునే వాళ్ళు దీపం వెలిగించే వరకు ఉపవాసం ఉంది, తర్వాత పళ్ళు పలహారాలు తీసుకోవచ్చు. ఈ నవరాత్రుల్లో ఒక్క పూటైనా ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఒకవేళ ఫోటో లేని వాళ్ళు కూడా అఖండ దీపం ఒక్కటి వెలిగించి అందులోకి అమ్మవారిని ఆవాహన చేసి అఖండ దీపానికే పూజలు చేసుకోవచ్చు. ఉద్వాసన తర్వాత ఈ అఖండ దీపాన్ని నీటిలో కలిపేయాలి. అదే ఇత్తడి, రాగి, వెండి ప్రమిదలైతే మనం మరలా వచ్చే సంవత్సరానికి దాచుకోవచ్చు. అఖండ దీపం 1 సంవత్సరం వెలిగిస్తే ప్రతి సంవత్సరం కూడా వెలిగించాలి. ఒకవేళ వెలిగించలేము అనుకుంటే కనీసం 3 సంవత్సరాలైనా వెలిగించాలి. మధ్యలో ఆటంకాలు లేకుండా 3 సంవత్సరాలైనా సరే అఖండ దీపాన్ని వెలిగించాలి. మేము దసరాకది ఊరు వెళ్తాము అనుకునే వాళ్ళు అఖండ దీపం కలశం జోలికి వెళ్ళకుండా నార్మల్గా పూజ చేసుకుంటే చాలా మంచిది. అఖండ దీపం కలశం ఉన్నవాళ్ళు ఇంట్లో ఉదయము సాయంత్రం ధూపం ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ విధంగా అఖండ దీపం వెలిగిస్తే అమ్మవారు ఆశీస్సులు ఉంటాయి. ఈ నవరాత్రులకు సంబంధించి పూజా విధానాలు అప్లోడ్ చేస్తున్నాను కదండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః.